మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారి లాంటి వ్యక్తి టిటిడి చైర్మన్ గా ఉండటం ఒక పెద్ద గర్వకారణం అంట. దాదాపు 40 సార్లు శబరిమల మాలేసిన వ్యక్తి, ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఈ భూమండలంలోనే లేదనే విధంగా మాట్లాడాడు ఆయన. నాకైతే నవ్వు వచ్చింది. పెద్దగా టిటిడిని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తులు నమ్ముకున్న ఆయన సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి, కబ్బు పట్టించిన వ్యక్తి ధర్మారెడ్డి. వీళ్ళని వెనకేసుకు వస్తున్నారంటే ఈ పెద్ద మనిషి మాట్లాడితే ఈ పెద్ద మనిషిని మేము అడుగుతున్నాం. ధర్మారెడ్డి కన్నా మించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు లేరా భారతదేశంలో? టిటిడి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేయాలంటే ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి ఉండాలా? ఏ పర్సన్ నాట్ లెస్ దెన్ ది కేడర్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ స్థాయిలో ఉండాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండాలంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఏదో డిఫెన్స్ సర్వీస్ లో ఉన్న వ్యక్తి, కనీసం దేవాదాయ చట్టాల పైన అవగాహన లేనటువంటి వ్యక్తి, క్షేత్ర పురాణం, స్థల మహిమ, క్షేత్ర మహిమ గురించి అవగాహన ఉన్న వ్యక్తి, ఆగమ శాస్త్రం పైన కనీసం నాలెడ్జ్ లేని వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ ఈ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసి అడిషనల్ లీవ్ అనే కొత్త పోస్టును సృష్టించి ఆయన అడిషనల్ లీవ్ చేసి జవహర్ రెడ్డి గారి లీవ్ పైన వెళ్ళిపోతే చీఫ్ సెక్రటరీ అయితే ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2 సంవత్సరాలు కొనసాగించాడు ఆయన. ఎంత దరిద్రమో చూడండి. ధర్మారెడ్డి లాంటి ఒక వ్యక్తికి అడిషనల్ లీవ్, ఈఓ, బర్డ్స్ డైరెక్టర్, ఎస్విబిసి డైరెక్టర్, వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇన్ని పదవులు కట్టబెట్టాడంటే ఇంతకన్నా దరిద్రమైనటువంటి చరిత్ర ఎవరికైనా ఉంటుందా? పైగా లడ్డు గురించి వద్దాం. కాదండి, ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తే తీసుకొచ్చి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ ల్యాబ్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ తీసుకొచ్చి బహిరంగంగా చెప్తూ ఈయన హయాంలో పరమ పవిత్రమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసి పవిత్రమైనటువంటి నెయ్యితో, ఆవు నెయ్యితో చేయవలసినటువంటి లడ్డూని ఆవు కొవ్వు నుండి చేసినటువంటి నెయ్యి, అదేవిధంగా ఫిష్ ఆయిల్, మీట్ ఆయిల్ లాంటి చీప్ క్వాలిటీ నెయ్యిలతో తయారు చేసి భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. సింపుల్ గా ఒకటి అడుగుతున్నా సార్, ఓపెన్ మార్కెట్ లో నెయ్యి రేట్ ఎంత? 800 రూపాయల నుండి 1000 రూపాయలు ఉంది. అటువంటి నెయ్యిని 320 రూపాయలకే సరఫరా చేస్తున్నాడు అంటే అక్కడే ఏదో తేడా కొట్టడం లేదా? పైగా ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సరఫరా ఇచ్చారంటే. ఇప్పుడు అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నిన్నగాక మొన్న జూన్ 4వ తేదీ మేము గెలిచిన తర్వాత ఇచ్చామా? ఏమైనా సిగ్గుందా మాట్లాడడానికి? ఏమైనా కామన్ సెన్స్ ఉందా? మీడియా ముందుకు వచ్చి ఇంత పచ్చి అబద్ధాలా? ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థమే కాదు. ఇదే సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు టిటిడి కళ్యాణ మండపాన్ని ప్రైవేటైజ్ చేసిన వ్యక్తి ఆయన. టిటిడి కళ్యాణ మండపాలలో పెళ్లిళ్ళు చేసుకోవడానికి, అదేవిధంగా శుభకార్యాలు చేసుకోవడానికి పేదవాడికి ఎంతో అందుబాటులో ఉండేది. 10,000కు 12,000కు ఇచ్చేది కళ్యాణ మండపం. ఎక్కడ? చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కళ్యాణ మండపాలు ఉండేది. ఆ మండపాలన్నీ ప్రైవేటైజ్ చేసేసి కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఈ రోజు ఆ కళ్యాణ మండపాల్లో డ్యాన్స్ కార్యక్రమాలు, చికెన్లు, మటన్లు వండుకొని తినటేవి, ఎగ్జిబిషన్ లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ రిలీజ్ ఇచ్చింది కదా. ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఆయన బయట విందాం. బయట వినండి, బయట ప్లే చేయండి. ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలైన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు
ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా 3 శాంపుల్ తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకుని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ, ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరిగా 14 to 15 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు. ఈ మాదిరిగా ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సప్తగిరి ప్రసాద్ గారు ప్రైమ్ మినిస్టర్కి లేఖ రాస్తారట, సుప్రీంకోర్టు తలుపులు తొడతామంటున్నారు, ఎంత దూరం అన్నా వెళ్తామంటున్నారు. చాలా దూరం వెళ్ళమనండి. ఆయన ప్రైమ్ మినిస్టర్కి లేఖ రాయమనండి, రాష్ట్రపతికి రాయమనండి, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఇంతకుముందు రాసే అలవాటు ఉంది కదా, ఆయన రాయమనండి, మాకు ఏమి ఇబ్బంది లేదు. ఈయనకి మైండ్ ఏదో దెబ్బతినేసినట్టుంది శుద్ధంగా. నీ హయాంలో ఇప్పుడు ఆయనే అంటున్నాడు చంద్రబాబు నాయుడు హయాంలో నుంచి ఉన్న ప్రొసీజర్ అని చెప్పి. ప్రొసీజర్ అయితే ఎప్పటి నుండో ఉంది, మేము కాదని లేదు. ప్రొక్యూర్ చేసిన నెయ్యి యొక్క క్వాలిటీ గురించి మాట్లాడబ్బా అంటే అది మాట్లాడడం లేదు. మీరు ఇప్పుడు ప్రొసీజర్ ఇస్ ద సేమ్, మేము కూడా కాదనట్లేదు. వచ్చినటువంటి కంటెంట్, వచ్చినటువంటి నెయ్యి 320 రూపాయలకి కొన్నావు, ల్యాబ్కి పంపించి నువ్వే చెప్పావు నేషనల్ అక్రిడేటెడ్ ల్యాబ్ అని. అది స్టేట్ ల్యాబ్ కూడా కాదు, మా కంట్రోల్లో ఉండే ల్యాబ్ కాదు. నేషనల్ అక్రిడేటెడ్ ల్యాబ్ అంటే కేంద్ర ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ల్యాబ్. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని మళ్ళీ వాళ్ళపైన కంప్లైంట్ రాస్తానంటే ఇంకేమనాలో నాకు అర్థం కాదు. ఈ రోజు వినండి సార్ ఒక నిమిషం. దేశవ్యాప్తంగా అన్ని ఛానల్స్ దీనిపైన చర్చ జరిగి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశాడు. తిరుమల, మీరు నమ్మతారు నమ్మరు, తిరుమల కొండపైన ఇతని హయాంలో గంజాయి పట్టుబడింది. ధర్మారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి 850 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. విశాఖ శారదాపీఠం లాంటి వాళ్ళు తిరుమల కొండపైన భూములు కబ్జా చేసి నిబంధనలు ఉల్లంఘించి మఠాలు కడుతున్నారు. ఇతని హయాంలో జరిగింది. ఇవన్నీ జరిగింది కదా, నువ్వు కాదంటే ఎట్లా? తప్పించుకోవాలని ట్రై చేస్తే ఎట్లా? విజిలెన్స్ ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్. రేపు రిపోర్ట్ వస్తే ప్రధానమంత్రి నువ్వు లేఖ రాయటం కాదు, నిన్ను ఎత్తుకొని బొక్కలేస్తారేమో. చూడు, దాన్ని ఆలోచించుకో. ఓకే శేఖర్. వర్మ గారు మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న సప్తగిరి ప్రసాద్ అమ్మకి, అరుణమ్మకి, అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. జరుగుతుంది తిరుమల దేవస్థానం, దాని పవిత్రతకి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సప్తగిరి ప్రసాద్ అన్న తిరుపతి అదే తిరుమలలో ఏం జరిగిందనేది నాకు బాగా తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు తిరుమలలో ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారనేది కనీసం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుసా లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో ఎట్లయితే నెయ్యిని ఎలా ప్రొక్యూర్ చేస్తారు, 6 నెలలకు ఒకసారి టెండర్ ఇస్తారు. 6 నెలలకు ఒకసారి సార్ టెండర్ ఇచ్చేది. 6 నెలలకు టెండర్ ఇచ్చిన దాంట్లో L1 గా ఉన్న కంపెనీకి ఏదైతే నెయ్యిని సప్లై చేసేదానికి వాళ్ళకి టెండర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. టెండర్ అలాట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చే ప్రతి ట్యాంకర్ తో పాటు వీళ్ళు చెప్తున్న NABL సర్టిఫికేట్ తీసుకురావాలండి. ఇది వీళ్ళు చెప్తున్న NABL సర్టిఫికేట్ ప్రతి ట్యాంకర్ తో పాటు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత NABL సర్టిఫికేట్ లో ఓకే అయిన దాన్ని మళ్ళీ వీళ్ళు చెప్తున్నట్టుగా సార్ ఏదైతే 3 సార్లు 3 శాంపిల్ తీస్తారు సార్ ఒక్కో ట్యాంకర్ నుంచి. కాదు అని చెప్పేసి, కాదు ఇది రాంగ్, ఇది తప్పు, ఒకేసారి తీస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాట్లాడమంటే టీటీడీ ఎంప్లాయీస్ తో కూర్చొని చర్చ పెడదాం. ఆ ల్యాబ్ ఎంప్లాయీస్ దగ్గర కూర్చొని చర్చ పెడదాం. అలా కాకుండా తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకొని ఎంత భ్రష్టు పట్టించారంట సార్. అంత బాగా వాడుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత అది ఏదైతే 3 సార్లు టెస్టుల్లో పాస్ అయిన దాన్ని వాడుకోవడానికి వెసులుబాటు ఉంది. ఇలా ఉన్నదాన్ని కూడా సార్ వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ సార్ ఇంకెంత దారుణం అంటే వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ ఇదే సార్. వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ సార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చూపించారంట సార్ రిపోర్ట్. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇది చూపించారంటే ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు ఇక సిగ్గుపడాల్సిన అంశం సార్. ఇందులో డేట్ ఏముందంటే సార్ శాంపిల్ ఎప్పుడైతే శాంపిల్ రిసిప్ట్ డేట్ 17వ తారీఖు సార్. 17వ తారీఖు 7వ నెల జూన్ నెల సార్, జూలై నెల. జూలైలో ఎవరు సార్ ఉన్నారు? జూలైలో అధికారంలో ఎవరున్నారు సార్? శాంపిల్ వచ్చింది ఎప్పుడు తెలుసా సార్? 23/7. ఎవరున్నారు సార్ జూలైలో అధికారం? ఇంకొక విషయం చెప్పాలి సార్ దీంట్లో, అసలు ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్. దీంట్లో ఇంకో విషయం చెప్పాలి సార్. తిరుపతికి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి మెయిల్స్ అనేవి ఎలా ఉంటాయి సార్. .org
ప్రతిదీ కూడా అఫీషియల్ గా ఉంటుంది సార్. ఎలా ఉంటుందంటే జనరల్ క్వరీస్ ఒకటి ఏదైతే చూడండి సార్, ప్రతిదానికి తిరుమల.org అని చెప్పి ఉంటుంది సార్, తిరుమలకు సంబంధించి. నేను ఇప్పుడు తిరుపతి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో తీసాను సార్. కానీ వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చెప్తున్న దాంట్లో సార్ మెయిల్ ఐడి ఎవరితుందో తెలుసా సార్? Srinivasa981@gmail.com. ఎవరు సార్ ఈ శ్రీనివాస? టీటీడీలో పర్సన్స్ కి పంపిస్తారా లేకపోతే ఆర్గనైజేషన్ కి పంపిస్తారా సార్? మీరు 99 టీవీలో పనిచేస్తున్నారు సార్. మీ 99 టీవీకి మెయిల్ పెట్టాలంటే 99 టీవీకి పెడతారా, వర్మ గారికి పెడతారా? సో ఇందులో వ్యక్తి పేరు ఎవరా వ్యక్తి? శ్రీనివాస అంట సార్. ఇంత దుర్మార్గంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని కించపరిచే విధంగా రాజకీయాలకు వాడుకొని మేము క్లియర్ గా చెప్తున్నాం సార్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదైతే పారదర్శకంగా ఉన్నాము, మేము అధికారంలో ఉన్న తర్వాత ఏదైతే ల్యాబులను స్ట్రెంథన్ చేశాము, స్ట్రెంథన్ చేయడమే కాకుండా మైసూర్ నుంచి ఒక సైంటిస్ట్ ని కూడా తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాను నెయ్యి ఏదైతే స్వచ్ఛతని పరీక్షించడం కోసం. ప్రతి ట్యాంకర్ ని ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఒకటే కాదు సార్, మళ్ళీ 3 సార్లు పరీక్ష చేసే లోపలికి తీసుకున్నాం, మొత్తం వెనక్కి పంపించాం, రిజెక్ట్ అయిన వాటిని వెనక్కి పంపించాం. 42 ట్యాంకర్లు. సో అక్కడ ఏమి అపచారం జరగలేదు, కల్తీ జరగలేదు, అంతేనా సార్? 1 మినిట్ సార్. 42 ట్యాంకర్లు సార్, 42 ట్యాంకర్లు జూలై 6, 2023 వెనక్కి పంపించాం సార్ మేము. ఒకే రోజులో ఎందుకు పంపించాం సార్? నిజంగా కల్తీ చేసే ఉద్దేశం ఉంటే 42 ట్యాంకర్లు ఎందుకు వెనక్కి పంపించాం? 42 ట్యాంకర్లు పంపించామా లేదనేది టీటీడీ లాగ్ బుక్స్ లో చూసుకోమనండి. అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా, చూపించమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు లాగ్ బుక్ గురించి అబద్ధం చెబుతున్నారు, పంపించలేదు వీళ్ళు, మనం తీసుకొచ్చారని చెప్పమనండి. వచ్చిన ప్రతి ట్యాంకర్ మీద 3 సార్లు శాంపుల్ తీసుకున్నారా లేదా, శాంపుల్ టెస్ట్ పాస్ అయిన వాటినే లోపలికి పంపించారా లేదనేది టీటీడీలో వాళ్ళే కదా ఉన్నారు ఈ రోజు, తీమనండి. ఇలా ఏ రిపోర్టు లేకుండా సార్, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలా బురద జరుగుతున్నారంటే, వెంకటేశ్వర స్వామినా సార్ ఇది మొదటిసారి కాదు సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే సార్ 2005 సార్, 2005కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమలలో ఎలక్షన్స్ పెట్టద్దయా పంచాయతీ ఎలక్షన్స్ అంటే జయచంద్ర నాయుడు అనే అతని చేత హైకోర్టులో పిల్లే ఇచ్చారు సార్. పిల్లే ఇచ్చినప్పుడు సార్ ఇంకా దానికి ఎంత దుర్మార్గం అంటే, పిల్లే ఇచ్చినప్పుడు సార్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరున్నారంటే జేసీ దివాకర్ రెడ్డి గారు సార్. ఇప్పుడు ఈ టీడీపీ పార్టీలోనే ఉన్నారు ఆయన. జేసీ దివాకర్ రెడ్డి గారు జీవో నంబర్ 338 తీసుకొచ్చారు సార్. 338 తీసుకొచ్చి ఏదైతే 1965, 1978కి సంబంధించిన జీవోని అనుసరించుతూ ఇక్కడ ఎలక్షన్స్ జరగకూడదు అంటే రాజశేఖర రెడ్డి గారు తిరుమలలో 7 కొండలు 2 కొండలే చేస్తున్నారని చెప్పి గబ్బు పట్టించారు సార్ వీళ్ళు. కానీ దాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి వైఎస్ఆర్ గారు కాదు. సో ఎటువంటి కాదండి శేఖర్, ఓకే అదంతా చరిత్ర, చరిత్ర అంతా తెలిసిందే. నేను అనేది ఇప్పుడు అదంతా మనం ప్రసాదంలో కల్తీ జరగలేదు మీ హయాంలో, అంతేనా సార్? 1 మినిట్ నేను కంప్లీట్ చేస్తాను సార్, కంప్లీట్ చేస్తాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇలాగే మాట్లాడారు సార్. కానీ 7 కొండలు తిరుపతికి రాసిచ్చింది రాజశేఖర రెడ్డి గారు, జీవో తీసుకొచ్చింది ఆర్డినెన్స్. తిరుపతిలో అన్యమత ప్రచారాన్ని రద్దు చేసింది రాజశేఖర రెడ్డి గారు. దళిత గోవిందం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు, ఎస్పీబీసీ ఛానల్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, కళ్యాణ వస్తు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తిరుపతి లడ్డు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. తిరుపతి లడ్డుకి ఏ పేటెంట్ తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే. అంతకు ముందు లేదు సార్ ఏ పేటెంట్ తిరుపతి లడ్డుకి. ప్రపంచ వారస ఏదైతే సంపదగా దాన్ని ఏ పేటెంట్ తీసుకొచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఇదే విషయం చెప్పారు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ 100 రోజుల పాలన సార్ ఎక్కడ చూసినా ప్రజల్లో అసంతృప్తి ఉంది. విజయవాడకి వెళ్తే విజయవాడ వరదల్లోకి వెళ్తే కాండ్రిని చుమ్మేస్తారు. రైతులకు వెళ్తే రైతు భరోసాలు లేవు, మహిళలకు వెళ్తే ఏం లేవు. ఇదే విధంగా రాష్ట్రంలో ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి సార్. గుంటూరు నుంచి పైన అనావృష్టి ఉంది. ప్రసాద్ గారు మీరు ఇల్లు జరుగుతా ఉంటే ప్రజలకు కష్టమని చెప్పి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఇలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రసాద్ గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కాబట్టి ఎవరికి అవకాశం ఇస్తే మాట్లాడండి. అరుణ గారు రెడ్డి గారు మాట్లాడే తీరు బాగలేదు. ఇదొకటి చూపించాలి సార్, మీరు ఆగండి సార్. ఇదొకటి చూపించాలి సార్. ఇది ఏంటంటే సార్ ఏఆర్ డైరీ సార్, వీళ్ళు ఏఆర్ డైరీ కల్తీ అని చెప్తున్నారు సార్. ఓకే సార్ ఆయన ఆపండి. ఏఆర్ డైరీ కల్తీ అని చెప్తున్నారు సార్. ఏఆర్ డైరీ వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ సార్ ఇది.
ఏఆర్ డైరీలో ఎక్కడా కల్తీ లేదని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రిపోర్టులు చూపించారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఏఆర్ డైరీలో కల్తీ జరిగింది, ఏఆర్ డైరీ జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కైంది, ఏఆర్ డైరీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముడుపులు ఇచ్చింది, అందుకే ఇచ్చారు. ఇంకా నందిని డైరీ గురించి మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి స్లిప్పర్ షాట్ ఇచ్చారు సార్. అయ్యా ఏమయ్యా 15 నుంచి 16 వరకు ఎందుకు లేదయ్యా, ఆ 2 ఏళ్ళు ఏమైందయ్యా, నందిని డైరీ ఎందుకు లేదు, మీ ప్రభుత్వ హయాంలోనే కదా, ఎందుకు లేదయ్యా అని అడిగారు. ఎవరు ఎల్వన్గారు వాళ్ళకి ఇస్తారు సార్. అరుణ గారు రెస్పాండ్. ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తారు, కనీసం టెండర్ ప్రక్రియ కూడా తెలియదా? అరుణ గారు అరుణ గారు ఓకే, ఈ అంశాలన్నీ కూడా అది ఖచ్చితంగా వెలుగులో తీసుకురావాలి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారండి మీ ప్రాంత వాసులు ఈ అంశాన్ని? సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి మీకు నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కోవిడ్ అంతా ప్రపంచం అంతా వచ్చి అందరూ కూడా అత్యాధునిక క్వాలిటీతో ఉన్నటువంటి మెడిసిన్, ప్రివెన్షన్ కాషన్స్ అన్ని వాడుతూ ఉంటే ఏపీలో మాత్రం వైరస్ కంట్రోల్ చేయడానికి వాడినటువంటి బ్లీచింగ్ పౌడర్ లో కూడా మైదా చల్లిన చరిత్ర, ఘనమైన చరిత్ర మన రాష్ట్రానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కే ఉంది ఫస్ట్ విషయం. రెండోది, జగనన్న విద్యా కానుకో చిరు కానుకో ఒక పథకం ఇస్తే ఇచ్చిన వారం రోజులకి బ్యాగులు చినిగిపోయిన చరిత్ర మనకుంది. రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి మళ్ళీ సన్నం కాదు లావు కాదు మధ్యలో సన్నం ఇస్తామని చెప్పేసి ఇచ్చిన చరిత్ర మన వైసీపీ గవర్నమెంట్ ఉంది అప్పట్లో. ఇలా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిన ప్రోడక్ట్లు కాదవి, గత ప్రభుత్వంలో టీడీపీ టైంలో వచ్చినటువంటి ప్రోడక్ట్లు అని చెప్పేసి కనీసం దాని క్వాలిటీ కూడా చెక్ చేయకుండా వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి చరిత్ర వైసీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని మేము నమ్ముతామని చెప్పారు. మా మద్యం కల్తీ జరగట్లేదు, ఓనర్లు వాళ్లే ఉన్నారు, వాళ్ళ పేరు మీదే ఉంది అని చెప్పి ఈజీగా తర్వాత ఓనర్షిప్ ని మార్చుకొని వీళ్ళ మనుషులను పెట్టుకొని విపరీతమైనటువంటి కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అమ్మేసి వేలాది మంది ప్రాణాలు తీసిన చరిత్ర అప్పటి ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఒకే రోజు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 27 మంది కల్తీ మద్యం మూలంగా చనిపోతే దాని గురించి క్వశ్చన్ చేస్తే వీళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే వివిధ ఆరోగ్య కారణాలతో చనిపోయారు, దానికి మద్యానికి సంబంధం ఏంటి అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఆ చనిపోయిన 27 మందిలో మహిళలు లేరు, పిల్లలు లేరు, ఓన్లీ తాగుడుకు బానిసైనటువంటి మగవాళ్ళు మాత్రమే ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఆ రోజు చనిపోయారు. దాని గురించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఈజీగా తప్పించుకుంది. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా నెయ్యిలో కల్తీ జరుగుతోంది అంటే ఈ రోజు ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తే మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ తప్పంటున్నారు. ఆ రోజు మద్యం కల్తీకి ల్యాబ్ రిపోర్ట్లు అడిగారు, ఈ రోజు ఏమో లడ్డు కల్తీకి ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తుంటే కాదు మా టైంలో కల్తీ జరగలేదు. ఊరికే నోరుంది కదా అని పడిపోతే ఎట్లా? వెంకటేశ్వర స్వామి మీద అబద్ధాలు మాట్లాడలేదు. శేఖర్ రెడ్డి అన్న నేను బయట ఉన్నాను, కొంచెంసేపు సైలెంట్ కూర్చుంటారా? శేఖర్ రెడ్డి అన్న నువ్వు ముందు నీకు సిగ్గుంటే నోరు మూసుకుని కూర్చో, నీ టైంలో నేను జాయిన్ అవ్వలేదు. శేఖర్ రెడ్డి అన్న ఫస్ట్ ఆ సిగ్గు నీకుంటే నీ టైంలో నేను జాయిన్ అవ్వలేదు, సైలెంట్ గా కూర్చోండి, నా టైం నాకు ఇవ్వండి. ఒక్క నిమిషం అండి. నేను బయట ఉన్నాను, అరవలేదు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడలేదు కదా శేఖర్. శేఖర్ 1 మినిట్ నేను ఇస్తాను. శేఖర్ 1 మినిట్ అండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు, ఆవిడ బయట ఉన్నారని చెప్తున్నారు. వెయిట్ ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు సార్? ఓకే, ఆవిడ జానీ మాస్టర్ విషయంలో కూర్చొని వేరే ఛానల్ మాట్లాడలేదు సార్. ఏ ఆధారం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు? ఆయన రేప్ చేశాడని విక్టిమ్ చెప్తా ఉంటే, కానీ వెంకటేశ్వర స్వామి మీద మాత్రం ఏ ఆధారాలు లేకుండా మాట్లాడతారు. శేఖర్ 1 మినిట్. శేఖర్ మీరు మాట్లాడుతున్నారు, ఆవిడ మాట్లాడలేదు కదా, ఆవిడకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. వెయిట్ శేఖర్ వినాలండి. శేఖర్ వినాలి. ఓకే శేఖర్ వెయిట్ అండి. శేఖర్ వెయిట్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు. వెయిట్ చేయండి మీరు. వెయిట్ ఒక నిమిషం. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా. ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. క్రాస్ టాక్ వల్ల ఉపయోగం లేదు, టైం వేస్ట్. అరే వినండి, హిందువులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు కూర్చున్న ఒక తప్పుడు మాట వల్ల ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక్క నిమిషం. ఓకే ఒక్క నిమిషం, ఆవిడ మాట్లాడండి. ఓకే వెయిట్. అరుణ గారు అయిపోయిందా సార్? ఓకే, హిందూ ధర్మాన్ని అంత గౌరవించే ఈ జగన్మోహన్ రెడ్డి గారు
ఆ ప్రఖ్యాత క్షేత్రంలో అన్యమత ప్రచారం జరుగుతూ ఉంటే బస్సులో ఇచ్చే టికెట్ల మీద వెనకాల అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి శేఖర్ ఒక్క నిమిషం శేఖర్ నేను ఎలా చేయను చెప్తాను శేఖర్ మాట్లాడితే అర్థం కాదు మీకు నేను అవకాశం ఇస్తాను శేఖర్ వినాలి శేఖర్ ఎవరు క్రాస్ టాక్ చేసినా ఇంకా మ్యూట్ చేస్తాను అది అంతవరకు తీసుకురావద్దు ఎవరు క్రాస్ టాక్ చేసినా మ్యూట్ చేసేస్తాను అంతవరకు తీసుకురావద్దు మీరు నోట్ చేసుకోండి తగినంత సమయం ఇస్తున్నాను ఆవిడ ఇప్పుడే కదా మొదలు పెట్టారు ఆవిడ చేసిన ఆరోపణల కింద మీకు అనిపిస్తే నోట్ చేసుకోండి మీకు సమయం ఇస్తున్నారు కదా టైం వేస్ట్ ఎందుకు అరుణ గారు సార్ నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడతా లేదంటే ఆయనతో డిబేట్ పెట్టుకోండి నేను ఆల్రెడీ బయట ఉన్నా అరవలేను నేను జనవాణి నుంచి ఒక కంప్లైంట్ అటాచ్ చేశారు నాకు వెళ్ళి స్టేషన్ కి వెళ్ళి మాట్లాడమని చెప్పేసి ఆ పని మీద వచ్చున్నాను ఆయన కనుక మాట్లాడితే నేను మాట్లాడను ఓకే మాట్లాడండి నిజాలేంటో తెలుసు ఆల్రెడీ విపక్షంలో కూర్చోబెట్టారు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా ఎట్లా నోర్లు మారేసుకున్నందుకు ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకోండి మీరు కొంచెం కనీసం ఎదుటి ఛాన్స్ ఎదుటి ఆవిడ ఎక్కడ స్టేషన్ లో ఉన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు ఆవిడ కలెక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోవాలి కదండి అరలేరు కదా వినొచ్చు కదా వాట్ ఈస్ దిస్ శేఖర్ ప్లీజ్ మాట్లాడారు నగర్ సార్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాకు సందేహం గతంలో ఏ పథకాలు అయితే పెట్టి వాటన్నింటిలోనూ కల్తీకి పాల్పడ్డారని చెప్పేసి ఆధారాలతో సహా రాష్ట్రంలో జరుగుతున్న నష్టాలతో సహా మేము బయట పెట్టాము ఈ రోజు కూడా లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిన 100% నమ్ముతున్నాం వీళ్ళు ప్రతి విషయంలోనూ ఆదాయం చూస్తున్నారు తప్ప ఎక్కడ రాష్ట్ర ఆరోగ్యాన్ని ప్రజల మనోభావాలను ఎక్కడ చూడలేదు తిరుపతి కొండ మీద కూడా గంజాయి అమ్మించిన చరిత్ర వైసీపీకి ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా హిందూ మతాన్ని అవమానపరిచేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గుడుల మీద దాడులు చేయించారు కాబట్టి వీళ్ళకి ప్రసాదం యొక్క ప్రాధాన్యత ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి అనేది కూడా తెలియదు కాబట్టి వీళ్ళ లడ్డూలో కల్తీకి పాల్పడి దాంట్లో కూడా డబ్బులు మిగిలించుకున్నారని మేము పూర్తిగా నమ్ముతున్నాం గతంలో జరిగినటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని కాబట్టి వాళ్ళ లడ్డూలో కల్తీ జరిగింది నెయ్యిలో కల్తీ జరిగింది జంతువులకు సంబంధించినటువంటి పువ్వులను దాంట్లో వాడారని క్లియర్ గా ల్యాబ్ రిపోర్ట్లు చూపించి మరి వాళ్ళ ప్రభుత్వం ఆ విషయాన్ని బయట పెట్టింది ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళకి చేత అయితే అది తప్పు అని చెప్పేసి లీగల్ గా ప్రూవ్ చేసుకోమని చెప్పండి ఇక్కడ మీడియాలో కూర్చొని పెట్టారు పనులు ఓకే మరొక అంశం ఒక నిమిషం బాలినేని గారు బయట ప్లే చేయండి నేను బాలినేని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక నిమిషం శేఖర్ ఇది ఎవరు చేసినా తప్పే అది సాక్ష్యాలు కావాలి ఖచ్చితంగా ఓకే ఓకే ఎవరైనా ఓకే మీ ఆరోపణలు మీరు చేశారు వినండి మీ ఆరోపణలు మీరు చేశారు వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేశారు ఓకే వాస్తవాలు అరే వినాలి కదా శేఖర్ ఏంటిది డిబేటేనా అరే వినండి వినండి అరే ఏంటిది అలా క్రాస్ టాక్ కంటిన్యూ కానీ సరే వినండి నేను అదే చెప్తున్నాను ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలి ప్రస్తుతానికి మీరు ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఆధారాలు కావాలి వెయిట్ చేద్దాం బాలినేని గారు బయట పే చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నేనేమి వ్యాపారాల కోసం కలగలే కేవలం ప్రజల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడైనా డబ్బులు అడిగానేమోనని నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది విమర్శించడం నాకు కరెక్ట్ కాదు వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగింది కూడా పబ్లిక్గా తెలిపోతాను నేను ఒకటే చెప్తా ఉన్నా రైట్ సప్తగిరి ప్రసాద్ గారు ఏంటి జనసేన డోర్స్ ఓపెన్ అయినాయా ఎక్కువగా జనసేన వైపు వెళ్తున్నారు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీకు హౌస్ఫుల్ అయిపోయిందా ఒకటి వైసీపీ ఫినిష్ అయిపోతుంది నేను ఇప్పుడు చెప్పా మీకు తెలుసో లేదో ఎలక్షన్కి ముందే కూడా చెప్పాను రెండు ముఖ్యమైన పాయింట్లు చెప్పా కౌంటింగ్ స్టార్ట్ అయ్యి కౌంటింగ్ స్టేషన్లో 4వ రౌండ్ 5వ రౌండ్ మొత్తం పరారు అయిపోతారు మీరు చూడండి అని చెప్పా కౌంటింగ్ స్టార్ట్ అయిన 6వ రౌండ్కి మొత్తం పరారు కొడాలి నాని దగ్గర నుండి రోజా దగ్గర నుండి మొత్తం పరారు కౌంటింగ్ స్టేషన్లో పారిపూసినారు రౌండ్కి వస్తున్న మెజారిటీని చూసి ఒకరు ఇద్దరు గుండె నిబ్బరం చూసుకుని 10వ రౌండ్లో ఉంటే గుండెపోటు వచ్చి పారిపూసినారు హాస్పిటల్ అంబులెన్స్ ఎక్కి వెళ్ళారు
ఇప్పుడు మేము గనక వెల్కమ్ బోర్డు పెడితే వైసీపీ పార్టీ టూలెట్ బోర్డు పెట్టడం ఖాయం. మేము గనక ఆహ్వానిస్తే మా ఆఫీస్ ముందు క్యూ లైన్ కట్టడం ఖాయం. మొత్తం మున్సిపల్ కమిషనర్లే మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీలు, జెడ్పీటీసీలు మొత్తం వెళ్ళిపోతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మన కొంప కౌలేరు అవ్వడం ఖాయం. మోపిదేవి వెంకటరమణ గారు, బీదా మస్తానరావు గారు, ఆళ్ళ నాని గారు, ఇంకొకరు ఈయన మన నిన్నగా మన రాజీనామా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ ఉండరు చూడండి. మీరు నేను చెప్తున్నా కదా, కరెక్ట్ గా ఈ రోజు లెక్కేసుకోండి. 2 years కంతా వైసీపీ ఫినిష్ అయిపోతుంది. 1 by 1 మొత్తం అంటే ఎందుకో మీ భయం కాదండి, మీరు ఏమైనా బెదిరిస్తున్నారా, మీరు అరెస్టులు చేస్తారా? అరెస్ట్ కాదు, వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారు? అది వేరే విషయం. డిఫరెంట్ రెస్పెక్ట్. నేను చెప్పనండి, ఇతని పైన నమ్మకం సన్నగిల్లిపోయింది. ఇతను మనల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాడనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కోల్పోయింది. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినాడంటే ఆయనే చెప్తాడు, ఈ ఫోన్ తాత్కాలికంగా పనిచేయటం లేదు, ఒక 5-6 ఏళ్ల తర్వాత కాల్ చేయండి చూద్దామండి. ఆ రకంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అయిపోయింది, దాని గురించి ఇంకో మాట్లాడాల్సిన పని లేదు. కాబట్టి ఎందుకంటే సింపుల్ స్టాటిస్టిక్స్ చూడండి, 151 ఎక్కడ, 11 ఎక్కడ, నీ గ్రాఫ్ ఎక్కడి నుండి ఎక్కడికి పడింది? వేరులతో కూడా పెరిగినారు. నేను జేసీబీతో 100 అడుగులు గోతి తీసి పాతారు వైసీపీని. ఎందుకంటే నేను హృదయపూర్వక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, కొడాలి నాని గారికి, రోజా గారికి, ఆయన ఎవరు పేర్ని నాని గారికి, అంబటి రాంబాబుకి, వీరందరికి ధన్యవాదాలు. మీ నోరే మీ కొంప ముంచింది. మీరు పరిధులు మించి మాట్లాడినారు, శృతి మించి. ఇది అంపల దగ్గర అసలు అడ్డు అదుపు లేకుండా నోరు ఆ విధంగా మాట్లాడినారు. ఇంకొందరు టీవీ డిబేటర్లు కూడా విపరీతంగా టీవీలలో కుస్తీలు, ఏదో పెద్ద మల్లయోధుల మాదిరి తొడలు కొడతాము, 175 కొడతాము, 375 కొడతాము, వైనాట్ 175, వైనాట్ వైనాట్ కుప్పం, వైనాట్ వంకాయ, వైనాట్ టెంకాయ, ఇట్లా మాటలు కొంచెం కట్టిబెట్టి మేము ప్రజల్లో ఉన్నాము, ఈ పదవి అనేది శాశ్వతం కాదు, దిస్ ఇస్ ఆల్ టెంపరీ, ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, మంచి పాలన అందిద్దామన్న ఆలోచన ఏ క్వశ్చన్ ఉండుంటే ఈ రోజు ఇంత దరిద్రమైన పరిస్థితికి వచ్చి ఉండదు. లేదు, మీ పార్టీ ఉండదు కూడా. చిత్తూరులో కూడా చాలా మంది వచ్చేసారు సార్. కాకుంటే మాకేందంటే ఇక్కడ పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీస్, ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకొని కొంచెం ఓపికగా ఉన్నాం మేము. ఓకే, ఒకవేళ చేర్చుకోదలుచుకుంటే మొత్తం ఫినిష్. ఓకే, ఏంటి శేఖర్ రెడ్డి గారు మొత్తం ఫినిష్ అయిపోయిందట, ఎలా మరి మీకు భవిష్యత్తు? సార్ 2014 ఎన్నికల తర్వాత 19 మందిలో 23 మంది ఎమ్మెల్యేలు కొనేశారు సార్. 23 మంది సార్, 23 మంది ఎమ్మెల్యేలు కొన్నారు. తర్వాత 4 ఎంపీలు కొన్నారు సార్. ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది, ఇక లేవనే లేవదు ఏం చెప్తున్నాడు, 100 అడుగులు గొయ్యిలో తవ్వి దాంట్లో పాతేశారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్కరు ఇమడలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అహంకారి అని కూడా మాట్లాడారు సార్. కానీ ఏమైంది 2019కి? ఏమైంది? సింగిల్ గా పోటీ చేసి, సింగిల్ గా సార్ వీళ్ళలాగా 4-5 పొత్తులు, ఇంకా వెనకాల 4-5 పొత్తులు, ఇవన్నీ కాదు, సింగిల్ గా పోటీ చేసి 151 సీట్లు కొట్టిన అతి పెద్ద లార్జెస్ట్ పార్టీ మాది. 175 స్థానాల్లో మేమే పోటీ చేశాం, మా గుర్తు మీదే పోటీ చేశాం. ఎవడి జెండా మోయలా, ఎవడి అజెండాని మా నోటి నుంచి పలకలా. 151 కొట్టాం. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏ ఈవీఎం మాయో ఏం మాయో అనేది ఇంకా తెలుసుకో, కోర్టుకి వెళ్ళున్నాను తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. కంగారు ఎందుకు? 100 రోజులు దాటిపోయినా ఇంకా ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఏ రోజు ఎన్ని పోలింగ్ అయినా, కౌంటింగ్ అయింది ఎన్ని అనేసి ఇంకా దాని మీద పెట్టలేదు అంటే చాలా మంది దేశవ్యాప్తంగా దాని మీద సందేహాలు వెళ్ళబూస్తూనే ఉన్నారు. దాని గురించి మాట్లాడటం ఎందుకు కానీ, కాకపోతే మీరు ప్రజా తీర్పు అన్నారు కాబట్టి ప్రజా తీర్పుని మేము ఖచ్చితంగా శిరసా వహిస్తాం. మేము గర్వంగా ఉన్నాం సార్. నాడు నేడు ద్వారా పాఠశాలలు మేము బాగు చేశాం, మేము గర్వంగా ఉన్నాం. అలాగే నాడు నేడు ద్వారా మేము హాస్పిటల్స్ బాగు చేశాం, గర్వంగా ఉన్నాం. విలేజ్ క్లినిక్ తీసుకొచ్చాం, సచివాలయాలు తీసుకొచ్చాం, రైతు భరోసాలు తీసుకొచ్చాం, గర్వంగా ఉన్నాం మేము.
ఓడిపోతే ఓడిపోయాం. రాష్ట్రానికి ఏంటి అసలు మంచి కాదండి, చేస్తామని గర్వం ఉంది. బాలినేని గారు, సామినేని గారు మీరు అందరూ కూడా సొంత మనుషులు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, వయసు కుటుంబానికి. వాళ్ళు డైరెక్ట్గా వస్తున్నారు, అక్కడ మేము ఎమ్మలేము, జగన్మోహన్ రెడ్డికి మారడు అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. సార్ ఒకటి మేము క్లియర్ గా చెప్తున్నాం సార్, ఆయన పోతే ఇంకో నాయకుడు అవుతారని జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా చెప్పారు. ఈ రోజు బాలినేని గారు పోయారు, ఏదైతే ఈ రోజు ప్రకాశం జిల్లా అధ్యక్షుని మేము ప్రకటించకుండా ఉన్నామా? ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ చేశాం. దర్శికి సంబంధించినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా మేము ప్రకటించుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొదవలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇద్దరే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండోది కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు. ఓకే శేఖర్, ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారు అసలు సర్పంచ్కి పనికిరారు, ఎంపీటీసీకి పనికిరారు, జడ్పీటీసీకి పనికిరారు, ఆయనకి అసలు రాజకీయాలు తెలియదు, చాలా మాటలు మాట్లాడారు. కానీ ఈ రోజు మీ పార్టీలో ఉన్న కీలక నేతలు పవన్ కళ్యాణ్ గారు పంచం చేరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మేము వస్తామండి అని చెప్పి అడుగుతున్నారు. ఊహించారా ఇది? సార్ ఒకటి మేము చెప్తున్నాం, ఈ జనసేన పార్టీ వాళ్ళు 2024 తర్వాత ఇది ఈ బాలినేని గారి మీదే అండి. ఈ బాలినేని గారి మీదనే అక్కడ కూర్చున్న మా చెల్లెమ్మ అరుణమ్మ కూడా ఈ బాలినేని గారి మీద మాట్లాడిన మాటలేదండి. ఒకసారి రివైండ్ చేస్తారా? ఏమన్నా బయట ఉంటే వేస్తారా, లేకపోతే నేను చెప్పి చేపిమంటారా? ఏమన్నారు? ఎంత దారుణం అంటే ఆయన ఒక హవాలా వ్యాపారస్తుల్లాగా డబ్బు మొత్తాన్ని హవాలా చేస్తున్నట్టుగా, ఏదైతే ఎర్రచందనం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా, భూ కబ్జాలు చేస్తున్నట్టుగా, దందాలు చేస్తున్నట్టుగా వీళ్ళు రచ్చ చేసిన ఈ జనసేన పార్టీ వాళ్ళు ఈ రోజు ఎలా నిస్సిగ్గుగా, మీరేమైనా వాషింగ్ పౌడర్ నిర్మాణ మీ పార్టీ, ఆయన మీ పార్టీలో చేరంగానే వాషింగ్ మిషన్ వేసి తిప్పేసినట్టు ఆయన పునీతుడైపోయాడు. ఈ రోజు మీకు పునీతుడైపోయాడా? ఇక సామినేని ఉదయవాణి గారి గురించి అయితే చెప్పక్కర్లేదండి. జగ్గైపేటలో ఆయన మీద ధర్నాలు, ర్యాలీలు, వాళ్ళ కొడుకుల మీద దాడులు, ఇంత దూరం వెళ్ళారు జనసేన వాళ్ళు. ఈ రోజు సామినేని ఉదయవాణి గారు మళ్ళీ ఇంకో వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయారు. మీకు దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. పోయే వాళ్ళ గురించి మేం కాదండి, చెప్పాలి. ఉన్నప్పుడు దొంగలు ఎక్కడికి వచ్చాక ఎలా దొరలయ్యారు, అక్కడ దొంగలు ఎక్కడికి వచ్చాక ఎలా దొరలయ్యారు పార్టీ వాళ్ళు చెప్పాలి. ఓకే, ఆవిడే ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఆవిడే క్లారిటీ ఇవ్వాలి. ఏంటి రచ్చ చేశారట రాయపాటి గారు? సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బిఫోర్ ఎలక్షన్ నుంచే నేను ఆయన విమర్శించడం ఆపేశా. ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే నాకున్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని సంకేతాలను బేస్ చేసుకొని నేను ఆయన విమర్శించడం ఆపేశా. నేను కాదు, ఎవరైనా మాట్లాడుతుంటే బహుశా శేఖర్ రెడ్డి అన్న గారు పార్టీ కాపాది చెప్పండి. రెండోది సార్, ఇది క్లియర్ గా నోట్ చేసుకోండి మీరు కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రానికి అంటుకున్నటువంటి వైసీపీ అనే మరకని ఎరేజర్ పెట్టి తుడిపేస్తాం. ఇది క్లియర్. నేను సింగిల్ గా వచ్చానని చెప్పుకుంటున్నటువంటి ఒక రాజకీయ కొద్దులే మళ్ళీ పదం పెడితే మళ్ళీ ఇప్పుడు శేఖర్ రెడ్డి అని ఎగిరి పడతాడా? నేను ఇక్కడ బయట ఉన్నాను, నేను పెద్దగా ఎగరలేను కాబట్టి ఖచ్చితంగా సింగిల్ గానే మిగులుస్తాం ఈ రాజకీయాల్లో. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అధపాతాళానికి తొక్కుతామని చెప్పాం, తొక్కే తీరతాం. అది ఏమన్నా జరగనివ్వండి. వైసీపీ అనే మరకని ఏపీ రాజకీయాల నుంచి అరెస్ట్ చేస్తున్నాం, రాసి పెట్టుకోండి. వర్మ గారు ఒక విషయం అండి. సార్ వర్మ గారు 6% సార్ 6% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీని ఎరేజ్ చేస్తారంట. 6% ఓటు బ్యాంక్ ఉన్న 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీని ఎరేజ్ చేస్తారంట. మీకు సీట్లు ఇవ్వాల్సిందే చంద్రబాబు. ఆయనతో కలిసి పొత్తులో ఉండి ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏమేమి పోటీ చేయాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, వాళ్ళు ఇస్తే ఎక్కడ పోటీ చేయాలి, వాళ్ళతో పొత్తేంది, బీజేపీతో పొత్తేంది, వెనకాల కాంగ్రెస్ తో పొత్తేంది, ఈ పక్కన సిపిఎం, ఈ పక్కన సిపిఐ, ఆ పక్కన ఇంకా తోక పార్టీలు ఉంటే వాటన్నిటితో పొత్తులు పెట్టుకొని మీరు గెలిచినటువంటి సీట్లకి మీరు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? అరుణ గారు ఏమన్నా సంబంధం ఉందా? 6% ఓట్లతోటి అది ఎక్కడ సాధ్యం? 6% ఓట్ షేర్ ఆవిడ చెప్తారు కదా సమాధానం, మీరు చెప్పారు కదా. వెయిట్ సార్, ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా మాతో పాటు లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డు మెంబర్ గా కూడా గెలవలేదని చెప్పేసి ఇదే నోళ్లతోటి గత 5 సంవత్సరాలు ఎగిరెగిరి పడ్డారు సార్. ఎగిరెగిరి పడ్డోళ్ళని ఒక్క తొక్కితే ఇప్పుడు ఎక్కడున్నారో కూడా కాని రావట్లేదు. అసలు ఎవరు ఎక్కడున్నారని భూతద్దం పెట్టి మేము స్టేట్ అండ్ వరల్డ్ మ్యాప్ లో కూడా ఎత్తకాల్సి వస్తుంది. రోజా ఎక్కడుంది, అంబటి రాంబాబు ఎక్కడున్నాడు, పేరు నాని ఎక్కడున్నాడు, వీళ్ళందరినీ ఎత్తకాల్సి వస్తుంది. ఇవాళ ఇదే నోట్స్ ఉత్తర మాటలు ఇంకన్నా మానుకుంటే కనీసం గ్రౌండ్ లో క్యాడర్ కన్నా భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేదంటే సేమ్ యాజ్ టీజ్ గా
అప్పుడు ఎగిరితే ఎట్లా ఇప్పుడు తొక్కి పెట్టాము, ఇప్పుడు ఎగిరితే ఇంకా అసలు కనుమరుగు చేయడం ఎంత ఎక్కువ సార్ మాకు. ప్రజల్లో మార్పు వస్తే 150 పడిపోయారు, 150 పడిపోయారు. అదే ప్రజల్లో మార్పు తీసుకొచ్చుకొని ఆ 40% క్యాడర్ ని మా వైపు తిప్పుకుంటే వీళ్ళ నాయకత్వం ఎంత సార్? వర్మ గారు ఒక్క నిమిషం అండి. మీరు 6% ఓట్ షేర్ కి మీరు ఆడిన అబద్ధాలు ఎన్నో తెలుసా తల్లి? ఎక్కడున్నారు 32,000 మంది మహిళలు? ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఉక్కు సార్, విశాఖ ఉక్కు గురించి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఊగిపోతూ వెచ్చలవిడి ప్రసంగాలు ఇచ్చారు. నాకు మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా నేను కాపాడుతా అని చెప్పి ఈ రోజు విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మేస్తున్నారు సార్. ఎంప్లాయీస్ ని కూడా డిప్యుటేషన్ మీద పంపిస్తున్నారు. రెండో ఫార్నల్ కూడా ఆపేశారు. మరి దాని గురించి ఈ రోజు మాట్లాడమనండి. ప్రజల పక్షాన్ని నిలబడతా అన్నాడు కదా, నిలబడమనండి. మెడికల్ కాలేజీల గురించి మాట్లాడు సార్, వినండి సార్. మెడికల్ కాలేజీల గురించి మాట్లాడి ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు, మాట్లాడండి. మాట్లాడండి పవన్ కళ్యాణ్. ప్రజారోగ్యం పడకెక్కింది, అంటువ్యాధులతో నాశనం అయిపోతున్నారు, మాట్లాడండి. అమ్మఒడి ఆపేశారు, రైతు భరోసా ఆపేశారు, మత్స్యకార భరోసా ఆపేశారు, ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు, వసతి దీవెన ఆపేశారు, విద్యా దీవెన ఆపేశారు. 100 రోజుల పాలన మీద కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ వాలంటీర్లు 10,000 ఇస్తానన్నాడు కదా సార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 10,000 ఇస్తానన్నాడు కదా, అది వాలంటీర్లే తీసేశారుగా. దాని గురించి మాట్లాడమనండి. మాట్లాడతారులేండి, మీరు అడిగారు కదా, డైవర్షన్ పాలిటిక్స్ కే తిరుమల లడ్డు అంటారు, ఇంకోటి అంటారు, బోట్ల రాజకీయం అంటారు, ఏదైతే అక్కడ ఫైల్స్ అంటారు, ఇంకోటి అంటారు. ఈ 6 నెలల్లో ఈ 100 రోజుల్లో వీళ్ళు చేసింది ఏంటండి? ఏం చేశారు? ఏం చేశారు? ఒక నిమిషం ప్రసాద్ గారిని చెప్పనివ్వండి. 100 రోజుల పాలన ఏం చేశారు ప్రసాద్ గారు? 100 రోజుల పాలనలో ఫస్ట్ వైసీపీని భూస్థాపితం చేసినాము జూన్ 4వ తేదీన. వైసీపీని భూస్థాపితం చేయడం కదా, ముందు ప్రజలకు ఏం చేశారు చేయండి. ప్రజలకు ఏం చేశారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి ప్రసాద్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. నా మాట వినండి. శేఖర్ ఒక్క నిమిషం నా మాట వినాలి. మీ ఫ్రీ టైం ఎప్పుడో చెప్తే వినండి ప్రసాద్ గారు, మీ ఫ్రీ టైం ఎప్పుడో చెప్తే 1-to-1 మనం చేద్దాం. మీరు అన్ని చెప్పండి, అది నేను లైవ్ పెడతాను. ప్లీజ్ వెయిట్ 1-to-1 చేద్దాం. వాళ్ళు మాట్లాడేది చెప్పండి, ఎక్కువ సమయం మీకే ఇస్తాను. నేను 1-to-1 కూడా చేస్తాను, మీకు మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తాను. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారికి నా సింపుల్ అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ ఏ లీడర్ షుడ్ నో అండ్ లెర్న్ టు లిజన్. ఎదుటివాడు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బేజ్ చేయను. మీరు చెప్పిందంతా వింటా. సరే ఓకే, వినండి. నేను అబద్ధం చెప్పాను అనుకో, ఇప్పుడు అరుణమ్మ అబద్ధం చెప్పింది అనుకో, ఇంకొకరు అబద్ధం, పబ్లిక్ చూస్తా ఉంటుంది ఇవన్నీ. 2 4 నేనంటే 2 6 మీరంటే జనం డిసైడ్ చేస్తారు ఏది నిజమే ఏది అబద్ధం. అర్థమైందా? మనం మాట్లాడేసి వెళ్ళిపోతే కాదు, జనం మనం డిస్కస్ చేసుకుంటాం. నేను 2 6 అంటే వీడెవరిలో పనికి మనం 2 6 ఇందాకే చెప్పిన పేషెన్స్ చాలా ముఖ్యం, చాలా ఓపిక ఉండాల. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేవాడికి పేషెన్స్ ప్లేస్ మచ్ ఇన్ పాలిటిక్స్ అంటారు. ఓపిక ఉండాల. ఎందుకు ఇట్లా గట్టిగా ఇప్పుడు అరవండి, నేను కాదర్లే, మీ టైం వచ్చినప్పుడు అరవండి. నేను చెప్పాను కదా, 100 రోజుల పరిపాలన చెప్పిన మాట చెప్పినట్టుగానే మెగా డిఎస్సి వేశాము. 1000 రూపాయల పెన్షన్ 3000 ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము వచ్చినటువంటి 5 నిమిషాలకి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. 100% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 15,000 ఇస్తున్నాం. 10,000. డయాలిసిస్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నాము. ఆగస్టు 15 100 ఓపెన్ చేసాం. నిన్న దాదాపు 75 ఓపెన్ చేసాం. ఇంకా కూడా ఓపెన్ చేస్తాం. ఇవన్నీ మేము ఇచ్చిన హామీలు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, రద్దు చేసి పారేసినాం. ఇంకా ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే దాదాపు చాలా ఉన్నాయి. మా యొక్క ప్రామిసెస్ వచ్చినటువంటి 3 నెలల్లో చేసినటువంటి హామీలు అవి.
అన్నా క్యాంటీన్లు అయితే ఏమి, ల్యాండ్ ట్రాకింగ్ రద్దు అయితే ఏమి, అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఏమి, పెన్షన్లు పెంచడం అయితే ఏమి, ఇట్లాంటి మేము 100 చెప్తాం. అర్థమైందా? ఓకే, మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇది చరిత్రే కదా, నేను తప్పు చెప్పడం కదా. ఏంది మీరు పెంచింది 250 250 పెంచుకుంటా 5 ఏళ్ళు పెంచారు. సింగిల్ షాట్ లో పెంచాం. అది మా గట్స్. సింగిల్ షాట్ లో. నిజమంటారా అబద్ధం అంటారా? వర్మ సార్ మీరు చెప్పండి సార్. రైట్ 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 ఓకే. 3 గ్యాస్ సిలిండర్లు కూడా దీపావళి నుండి ఇస్తామని చెప్పి నేను క్యాబినెట్ లో డెసిషన్ చేశాం. దీపావళి నుండి ఇస్తాం మహిళలకు చెప్పినట్టుగానే. ఈ రోజు బంగారుపాలెం మా సొంత నియోజకవర్గం, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో లోకేష్ బాబు గారు వచ్చి ఆ రోజు 100 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంలో అక్కడ డయాలిసిస్ యూనిట్ కావాలని పబ్లిక్ అడిగితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల డయాలిసిస్ యూనిట్ ఓపెన్ చేస్తామన్నాం. ఈ రోజు ఓపెన్ చేశాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, 100 హామీలు నేను చెప్పినట్టు. ఇంకా కూడా ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, శేఖర్ రెడ్డి గారు వినండి ఓపిక. చెయ్యి ఇట్లా ఎత్తారు, బాగానే ఉంది. మా పరిపాలన ఈ రోజు అయిపోలేదు. ఇంకా మాకు 4 సంవత్సరాలు 9 నెలలు టైం ఉంది. మా మ్యాండేట్ ని ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాల మ్యాండేట్ కి ప్రజలు ఓటేశారు. ఇంకా మాకు సంపూర్ణమైన టైం ఉంది. ఇంకా చేస్తాం. ఇది చేసిందని సరిపోయిందని నేను ఎక్కడ చెప్పడం లేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ చేస్తాం. ఈ లోపలనే రచ్చలేయటం, రావిడి చేయటం, రాష్ట్రపతి పాలన పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఢిల్లీకి పోవటం, ఎగరటం, గంతులేయటం, ఆడొక ఆయన వచ్చి ఈయన ప్రధానమంత్రి అవుతాడని పొగడటం, ఇవంతా ఏంది? ఎక్కడికి పోతున్నారు మీరు? మీ యొక్క ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ యాక్షన్లే మీ కొంప ముంచింది. కాబట్టి ఇప్పటికైనా అవి తగ్గించుకుని మాట్లాడితే నా ఎంట్రుకు కూడా పేకలేరని ఏ ముఖ్యమంత్రి అని అంటాడండి? ఓకే, నువ్వు అన్నావు ఎంట్రుకు పేకలేవు అని. ఓకే, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిట్టావు, నోటికి వచ్చినట్టు మాట్లాడావు, ప్రజావేదికను కూల్చావు, ఆనందం పొందావు, నవ్వావు, నిన్ను ప్రతిపక్షమే లేకుండా చేసేస్తానంటివి. ఇవా హుందాతనంగా ఉండాలి రాజకీయం. ఎప్పుడు దేర్ షుడ్ బి ఎథిక్స్, మారల్స్. ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, ఎవరైనా కానీ పదవి ఎప్పుడు శాశ్వతం కాదు. మనకు ప్రజలు ఇచ్చారు, చేశాము, రేపు పొద్దున మళ్ళీ మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఫీలింగ్ ఉంటే ఎప్పుడు నువ్వు పదవిలో ఉంటావు. నాకు ఇదే శాశ్వతము, నేను ఎట్లనే ఉంటాననే ఫీలింగ్ ఉంటే, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్ పెట్టారు జూన్ 4వ. ఏమని? ప్రజలు తప్పు అంట ఆయన ఓటు వేయకపోవడం. ప్రజలు పెద్ద తప్పు చేశారు నాకు ఓటు వేయకుండా. అరుణ గారు 60% ఓట్స్ వాళ్ళు చెప్తారని ఇందాక కట్ అయింది. ఇస్తాను శేఖర్, అరుణ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడేది. కానీ అరుణ గారు ఏ రకంగా మీరు ముందుకు వెళ్తారు? సార్ ఇప్పటికీ కూడా ఇంకా మేము వీళ్ళు చేసినటువంటి అవినీతి మీద ఫోకస్ చేయాలి. స్టిల్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఏంటి, వీటి మీద ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి. ఫండ్స్ ని రాష్ట్రానికి ఎలా రాబట్టుకోవాలి, దాన్ని బట్టి ప్రజలకు ఇచ్చినట్టు హామీల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఇంకా ధ్యాస పెట్టారు. కాబట్టి వీళ్ళ ప్రభుత్వంలో అవినీతి చేసిన నాయకులు ఇంకా బయట తిరుగుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం అనేది ప్రాసెస్ పట్టాలు ఎక్కిన తరువాత తదుపరి చేసే ప్రధాన అంశం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని తవ్వి తీయడము. ఎవరైతే దానికి కారకులు ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించడం. ఈ 2 అంశాలని ప్రధానంగా మేము ముందుకు తీసుకెళ్తాం రానున్న రోజుల్లో. ఇందులో ఎవరిని విడిచిపెట్టేది లేదు. అట్లా అని వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసే అవసరం కూడా మాకు లేదు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. మా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ని మాత్రం 100% కరెక్ట్ గా పనిచేయిస్తాం. వీళ్ళ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ని వీళ్ళకి ఎలా బానిసలుగా మార్చుకున్నారు, ఈసారి మేము ఆ తప్పు చెయ్యం. ప్రజలు వీళ్ళని ఎందుకు చీకొట్టారో మేము అన్నింటినీ కూడా అవగాహన చేసుకున్నాం. కాబట్టి అట్లాంటి అవకాశాన్ని ఈసారి మేము ప్రజలకు ఇవ్వకుండా మా అంతట మేముగా గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎట్లాంటివి ఉన్నాయో అవేవి మా ప్రభుత్వంలో ఎవరు చేయకుండా ప్రజల్ని ఏ విధంగా మెప్పించాలి, పాలన ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో వెళుతున్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇంకా కూర్చొని గొప్పలు చెప్పుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది. శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి తీరుతాము. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా బయట పెట్టి తీరుతాం. ఇదే మా ఎజెండా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, వైసీపీ అనే మరక ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్ర పటం మీద ఉండదు. ఓకే, బాలినేని గారు ప్రత్యక్షంగా విమర్శించారట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పునీతులు అయిపోయారా, మీ దగ్గరికి వచ్చారా అని వాళ్ళ కామెంట్స్. నేను గతంలో కూడా చెప్పామండి, వైసీపీలో ఎందుకో పనికిరాని నాయకులుగా ముద్ర వేయబడ్డటువంటి 150 మంది గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయాలు 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి ఉన్నా కూడా గత ప్రభుత్వాల్లో నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడు ఇట్లాంటి చెడ్డ పేరు మూటగట్టుకోవాలా.
లైక్ కొడాలి నాని, అంబటి రాంబాబు, పేరిన్ నాని, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం నుంచి ఉన్నారు, రాజకీయాలు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, కానీ ఎప్పుడు ఈ స్థాయిలో చెడ్డ పేరు వాళ్ళు మూటగట్టుకోలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే నడిపించే నాయకుడు ఎట్లాంటి వాడైతే నడిచే వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు నడుస్తారని చెప్పేసి ప్రూవ్ అయింది. అతను చెడ్డవాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ దారులకు వెళ్లాల్సి వస్తుంది. ఇవాళ మా నాయకత్వం మంచిది కాబట్టి ఎట్లాంటి నాయకులు మా పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా మా అధినాయకత్వాన్ని బట్టి వీళ్ళు నడవాల్సి ఉంటుంది. ఓకే శేఖర్ స్ట్రైట్ పాయింట్లోకి రండి. ఇంకా మీ మీద ఫోకస్ చేయలేదట, అభివృద్ధి మీదే ఆలోచిస్తున్నారట. ఆ ఫోకస్ మొదలు పెడితే అందరూ లోపలికి వెళ్లాల్సిందట. రోజా గారు కానీ, కొడాలి నాని గారు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జెడ్ కానీ. ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పటంలో వైఎస్ఆర్సీపీ అనే పేరుని చెరిపేస్తామంటున్నారు. 2029 ఎన్నికలకు వచ్చేసరికి ఏ పార్టీ చరిత్రలో లేకుండా పోద్ది అనేది ప్రజలే తీర్పిస్తారు సార్. ఎందుకు కానీ నేను దానికన్నా ముందు అరుణాగమ్మ కంటే ముందు నేను ఏదైతే సప్తగిరి ప్రసాద్ అన్న మాట్లాడిందని మాట్లాడుతున్నాను. 4,000 పెన్షన్ పెంచారన్న, 154,000 మందిని కోసేశారన్న. 154,000 మంది వృద్ధుల కన్నీళ్లు చూస్తా ఉందన్న మీ ప్రభుత్వం. ఈరోజు 154,000 మంది వృద్ధుల కళల్ని, వాళ్ళ జీవనాన్ని, వాళ్ళకు వస్తున్న పెన్షన్ ని వాళ్ళ పట్టగొట్టిందన్న మీ ప్రభుత్వం. కేవలం 2 నెలలే మీరు పెంచింది 4,000, కానీ 154,000 మందిని కోసేశారు. ముందు దానికి సమాధానం చెప్పన్నా. ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రాజకీయాల కోసం వాడుకొని, ఎన్నికల ముందు ఓట్ల కోసం వాడుకొని దాని మీద విషం చిమ్మి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏపీ రీసర్వే యాక్ట్ అని చెప్పేసి పేరు మార్చి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది కాదా? ఏపీ రీసర్వే యాక్ట్ తీసుకొచ్చింది ఎవరా? మీరు కాదా? కనీసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి సవరణలైన రీసెట్టింగ్ యాక్ట్ లో ఏమైనా మీరు చెప్పినట్టు చేశారా? యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్లు తీసి పేరు మార్చారు, దాన్ని మీరు రాజకీయాలకు వాడుకొని ఈరోజు మళ్ళీ ఇక్కడ కూర్చొని నిస్సిగ్గుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మాట్లాడతారా? మిమ్మల్ని కొత్త పథకాలు ఏం చేయమనట్లేదండి, ఉన్న పథకాలు ఎందుకు పీకేశారు అని అడుగుతున్నాం మేము. అమ్మఒడి అనే పథకం ఎవ్రీ ఇయర్ వచ్చేది ఎందుకు తీస్తారు? రైతు భరోసా ఇలాగ నేను చెప్పాను, రాష్ట్రంలో ఒక పక్క అతివృష్టి, మరో పక్క అనావృష్టి, ఒక పక్క వరదలతో అల్లాడుతా ఉన్నారు, ఇంకో పక్క పంటలు ఎండిపోయి అల్లాడుతా ఉన్నారు రైతులందరూ. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మీరు చేయాల్సిన ఇన్సూరెన్స్ చేయలేదు, ఈ క్రాపింగ్ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా. అదే కాకుండా అట్లీస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా లేదు. 20,000 ఇస్తాన్నారు, మీరు వచ్చి ₹1 ఇచ్చిన పాపాన్ని పోలా. ఇవి మేము అడగకూడదంట, దానికి కూడా సమయం కావాలంట. ఓకే, మీ మీద ఇంకా ఫోకస్ పెట్టలేదట, అందరూ లోపలికి వెళ్ళిపోతారట. ఇది రాయపాటి గారు మా మీద ఎంత ఫోకస్ పెట్టినా పెట్టకపోయినా మేము భయపడేది లేదు. కానీ ముందు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమనండి సార్. ప్రజలకు ఇచ్చిన హామీలని ప్రజలు వాళ్ళకి చెప్పిన ఏదైతే అబద్ధాలను నమ్మి ఓట్లేశారు, ప్రజలు వాళ్ళు చెప్పిన చేస్తారని ఆకాంక్షించి ఓట్లేశారు. కానీ ఈ రోజు వినాయక చవితి ఉత్సవాల్లో చూశారు సార్, రాష్ట్ర వ్యాప్తంగా నీకు 15,000 డీజిల్ పెట్టి ప్రభుత్వాన్ని కడిగేస్తా ఉన్నారు. ఇక మా గురించి అంటారా, మా అరెస్టుల గురించి అంటారా? అరెస్టులు చేస్తారా? చేసుకోండి, న్యాయస్థానాలకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఇంకో విషయం ఫైనల్ గా ఒక విషయం చెప్తాను. తిరుపతి లడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీని అలాగే కూటమిలో ఉన్న పార్టీని అన్నాను. తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు. మీరంతా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, హిందువుల మీద మీకు హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మీకు భక్తి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, లేదంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించండి. డిమాండ్ స్వీకరిస్తారా? ఇప్పుడు నిన్న వైవి సుబ్బారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేసేదని సిద్ధమా అన్నాడు. మేము రెడీగా ఉన్నాం, రమ్మని చెప్పండి. ఎందుకు ఊరికే టీవీలలో కూర్చొని బెక్క 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 నడుచుకునేది? ఉంటే ఒక్కరినైనా అరెస్ట్ చేశారన్న, ఈ రోజు ఒక్కరినైనా ఎవరికే కూర్చున్నాడు ఓకేనండి, ఓకే. దీని అసలు దోషులు ఎవరైతే ఖచ్చితంగా తెలియాలి. థ్యాంక్ యూ.